చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. కలవరిలో రక్తము కార్చెను, పాపము నుండి విడిపించను. ఆయాసంగా కొడుతున్నాడు లాస్ట్కి. కల్వరిలో రక్తము కార్చెను, పాపము నుండి విడిపించెను. కల్వరిలో రక్తము కార్చెను, పాపము నుండి విడిపించెను. రక్షణను మనకు అందించెను, ఎబినేజరుగా నిలిచెను. రక్షణను మనకు అందించెను, ఎబినేజరుగా నిలిచెను. అందరికీ చెప్పాలి. ఎబినేజరుగా. వెరీ గుడ్. హల్లెలూయా. ఎబినేజరుగా. హల్లెలూయా. ఎబినేజరుగా. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య క్రియలలో ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య క్రియలలో. అమేజింగ్, అమేజింగ్ గాడ్. దేవుని సిగ్నేచర్ క్రియేషన్ లో, దేవుని బయర్లో సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశారు. ఈ నేచర్ లో దేవుని, ఆ క్రియేషన్ లో దేవుని. మరొకసారి, ఈ నేచర్ లో దేవుని, క్రియేషన్ లో దేవుని. చేపలు పక్షులు చిట్పక్షి జంతువులన్నీ స్మాల్ అండ్ గ్రేట్, నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన చిట్పక్షి జంతువుల స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశాడు. దేవుని, దేవుని ఈ నేచర్ లో, ఈ నేచర్ లో దేవుని, క్రియేషన్ లో దేవుని పర్పస్. Come and go with me go with me to my Father's house. Come and go with me to my Father's house. Come and go with me to my Father's house. It's a big, big house. Lots of room. It's a big, big house. Lots of room. It's a big, big yard where I can play football. It's a big, big house. It's my Father's house. Come and go with me to my Father's house. Come and go with me to my Father. కొంచెం స్టైల్ ఆడట్లేదు ఎవరు కూడా. Come and go with me to my ప్రకటన. Come and go with me
to my Father's house. It's a big, big house. Lots of room. It's a big, big table. Lots of room. It's a big, big yard where I can play football. It's a big, big house. It's my Father's house. Okay, sit the సీతకొక చిలుక ఎగిరిరా ఎగిరిరా నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చి ఇచ్చినది ఎవరు? సీతకొక చిలుక ఎగిరిరా ఎగిరిరా నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చి ఇచ్చినది ఎవరు? అందమైన రెక్కలు గట్టిగా దేవుడు దేవుడు అయితే పైగురుచు ప్రభుయేసుని స్తుతించుచు పైగురుచు ప్రభుయేసుని స్తుతించుచు సీతకొక చిలుక నాకు ఎక్కించట్లేదు నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చి ఇచ్చినది ఎవరు? అందమైన రెక్కలు అందమైన ఇచ్చిన దేవుడు తీయని ఆహారం వినిపించట్లేదు. ప్రభు వినిపించట్లేదు. ఇంకొంచెం గట్టిగా ఎగిరిరా ఎగిరిరా గట్టిగా సీతకొక చిలుక ఎగిరిరా తల తల మెరిసే మెచ్చి ఇచ్చినది ఎవరు? సీతకొక త్వరగా మీరు ఒకసారి కూర్చొని ఒక్కసారి మీ పేరెంట్స్ వచ్చారా? పేరెంట్స్ వచ్చారా? పేరెంట్స్ వచ్చి పైకి వచ్చేస్తే చక్కగా క్లోజ్ చేసుకుందాము. నా ఆశ ఏంటంటే మీతో యేసయ్య ఏమైనా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడితే క్లాస్ నుంచి ఒక ఇద్దరు యేసయ్య మీతో మాట్లాడితే ఎవరో అన్న ద్వారా అక్క ద్వారా మాట్లాడతారు. నాకు తెలియకుండా ప్రార్థన చేయడం, తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చి యేసయ్య మీకోసం నేను బ్రతుకుతాను, నేను వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఇక నేను సండే స్కూల్కి వస్తాను యేసయ్య, తప్పనిసరిగా నేను మీకోసం నించుంటాను యేసయ్య, నేను మంచి వ్యక్తిగా మారిపోతాను యేసయ్య, అబద్ధాన్ని ఆడను, మోసం చేయను, దొంగతనాలు అస్సలు చేయను, ఇలాంటివి చిన్నపాటి తీర్మానాలు ఏమైనా తీసుకున్నట్లయితే ఫస్ట్ సీనియర్ క్లాస్కి నేను అవకాశం ఇస్తున్నాను. ఒక ఇద్దరు
ఇంకెక్కువ మంది చెప్తానన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. కానీ మినిమం ఒక ఇద్దరైనా చెప్పాలి. వచ్చి స్టైల్గా నించొని 4 మొక్కలు ఏదో చెప్పేస్తానని, మరి ఆ రోజు నేను అంటే అబద్ధం ఆడడం మానేశాను అని చెప్పి ఇంటికి వెళ్ళి అబద్ధాలు ఆడకండి. అదే ఒక పెద్ద అబద్ధం అయిపోతుంది. చెల్లి చెప్తుందట ఫస్ట్. చెల్లి చెప్పిన తర్వాత నీ పేరు, నీ క్లాసు, ఏ క్లాస్కి వెళ్ళావు ఈరోజు, నీ పేరేంటి, మీ క్లాస్ టీచర్ పేరు చెప్పి క్లాస్ 4th క్లాస్. టీచర్ హెప్సిబా అక్క, హెప్సిబా అక్క, బాబ్జీ అన్న, తర్వాత ఏలి అన్న. సరే, హెప్సిబా అక్క క్లాస్ చెప్పు. ఎస్ఎంఎల్ మన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఏసేలా బ్రతకాలని ఏసే ఉద్దేశం, తర్వాత ఏసే నమ్ముకోవాలని ఏసే ఉద్దేశం, 4th ఏసేలా అందరినీ ప్రేమించాలని ఏసే ఉద్దేశం, ఏసే ఈ సండే స్కూల్ కి సండే వచ్చేలాగా ఏసే ఉద్దేశం. ఇదే ఏసే నాతో దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏసేలాగా ఉంటావా? మరి ఏసే ఉద్దేశం పాటిస్తావు? నువ్వు ప్రార్థన చేస్తూ పాటిస్తా. వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారా హెప్సిబా క్లాస్ నుంచి? హాల్ వైపు వీల్ వైపు చూపించకుండా మీరు ఎవరు ఉన్నది చెప్తానంటే చెప్పండి. ఫీడ్బ్యాక్ క్లాస్ లో కూడా నేను ఫీడ్బ్యాక్ క్లాస్ కూడా తీసుకుందట. ఆ క్లాస్ నుంచి మాట్లాడినా పర్లేదు. సీనియర్స్ త్వరగా చెప్పగలిగిన వ్యక్తులు. ఏసే కోసం బాగా బతకాలి, మాట వినాలి, అమ్మా నాన్న మాటలు, ఇంకా మమ్మీ మాట. బాబు ఆ రోజు ఏసైని పట్టించితే ఎవ్వరు తీసుకోలే. ఇంకా వర్షం నేసే పంపించిన తర్వాత వాళ్ళందరూ కొట్టుకుపోయి ఇళ్ళన్నీ ఇరిగిపోయాయి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకెవరు ఉన్నారా సీనియర్స్ నుంచి? ఎవరు తీర్మానం తీసుకొని సీనియర్ నుంచి, బాయ్స్ నుంచి కానీ గర్ల్స్ నుంచి కానీ ఏసీ మీతో మాట్లాడితేనే వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో అలవోగా చెప్తారని రాకండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి, మా టైం వేస్ట్ చేయకండి. ఏసీ మీతో నిజంగా మాట్లాడారా? ఇన్ని రోజుల నుంచి ఇర్రెగ్యులర్ గా మీరు ఒకవేళ సండే స్కూల్ కి 1 నెల రావడం, 1 సంవత్సరం ఆపివేయడం, 1 నెల రావడం, 3 నెలలు ఆపేయడం, ఆ విషయాలు ఏమైనా తీర్మానం తీసుకున్నారా? ప్రార్థన చేసే విషయంలో తీర్మానం తీసుకున్నారా? అలాగే ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి అలా తీసుకుంటే ఏసీ మీతో మాట్లాడితే లెసన్ ద్వారా జార్జ్ ముల్లర్ గారు అయినా, లేదంటే బైబిల్ లెసన్ అయినా, జనరల్ లెసన్ అయినా ఏసీ మీతో మాట్లాడితే త్వరగా సీనియర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఏసీ మీతో మాట్లాడితే వచ్చి త్వరగా చెప్పండి. భయపడకండి, నేను పక్కన ఉన్నాను కాబట్టి మీకు హెల్ప్ చేస్తాను. త్వరగా టైం అయిపోతుంది. ఆల్రెడీ 8 అయిపోయింది. త్వర రావాలి. హెప్సిబా ఇక్కడ రావాలి. నా పేరు హెప్సిబా, నేను 6th క్లాస్. మా టీచర్ పేరు ఏలియానియా. దేవునికి మన మీద ఉన్న ఉద్దేశం ఏంటంటే మన నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏసే అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి.
మరియు చెప్పుట రక్షించుట ప్రేమించుట. ఈ రోజు జార్జ్ మెల్లర్ రెండవ జీవితంలో గడప ఇంకెవరు లేరా? అయ్యో లేడీస్ నుంచోండి, త్వరగా రండి అని చెప్తున్నా, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంకెవరు ఉన్నారా? గర్ల్స్ నుంచి, బాయ్స్ నుంచి. అదేమైనా మానేద్దాం అనుకుంటున్నారా? ప్రార్థన విషయంలో బాగా చేయాలనుకుంటున్నారా? వాక్యం బాగా చదువుకోవాలనుకుంటున్నారా? సండే స్కూల్ రెగ్యులర్ రావడం, అమ్మా నాన్న చెప్పిన మాట వినడం చేయాలనుకుంటున్నారా? అలాంటి ఉన్నట్లయితే త్వరగా చెప్పాలి, టైం వేస్ట్ చేయకుండా. త్వరగా లేచి నించోలి, లేచి నించొని ఇక్కడికి వచ్చేయాలి. నేము, క్లాస్, ఎవరు క్లాస్ చెప్పాలి. నా పేరు షమ్మ, నేను 6th క్లాస్. మా టీచర్ పేరు ఏలియాన్య. ఇవాళ దేవునికి మన గురించి, మన పర్పస్ ఏంటి అంటే, మనం ఒక పెద్ద ప్రార్థన అర్థమైంది. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఆ లెసన్ తగ్గట్టుగా ఏమైనా జీవిస్తానని, అబద్ధాన్ని వదిలివేస్తానని, పాపము చేయకుండా ఏసేకి ఇష్టం లేని వదిలివేస్తానని, దొంగతనం మానివేస్తాను, బూతులు మానివేస్తాను, సండే స్కూల్కి రెగ్యులర్గా వస్తాను, ఈ మధ్యన సాతాను గడు తిరుగుతున్నట్టు ఉన్నాడు అనే సిలువ పట్టుకో ఒకసారి. అలాంటివి ఏమైనా తీర్మానం తీసుకున్నారా? కమిట్మెంట్ తీసుకున్నారా? సండే స్కూల్కి ఎప్పుడు మా అన్న వస్తానని అలాంటి తీర్మానాలు ఏం తీసుకున్నారా? అది కూడా నువ్వు చెప్పడం ప్రయత్నం చేయండి. త్వరగా రావాలి, సమయం వృధా చేయకుండా త్వరగా రావాలి. నా పేరు సంకేత, నేను 6th క్లాస్ చదువుతున్నాను. మైక్ దగ్గర మీద దేవుని ఉద్దేశం ఏంటంటే, మనం పరలోకానికి వెళ్ళాలని, నరకానికి వెళ్ళకూడదని దేవుని ఉద్దేశం. ఇంకా పరిశుద్ధంగా ఉండాలని, యథార్థంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అందరినీ ప్రేమించాలని, అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలి దేవుని ఉద్దేశం. లోపల బయట ఒకేలా ఉండాలి, యథార్థంగా ఉండాలి దేవుని ఉద్దేశం. ఓకే, క్లాప్స్ కొడదామా? 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లేడీస్ అవుతారు, బాయ్స్ ఎవరు రారా? సీనియర్స్ నుంచి. ఓకే, మీరు ఎంకరేజ్ చేస్తాం వస్తా ఉంటారు. మీరు లెసనే చెప్పకూడదు, లెసన్ అర్థమైందట. ఓకేనా? ఏంటి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే డివోషన్ విన్నారు, క్లాసెస్ లో పాల్గొన్నారు. ఓకే, అయితే మీరు ఏం చేయాలి తెలిసి తీర్మానం, ఇక ఒక మంచి డెసిషన్ ఏం తీసుకున్నారు అది చెప్పాలి. ఓకే, రైట్. అందరూ వినండి, ఇంకా వినాలి. నా పేరు ఆదిత్య, 9th క్లాస్ చదువుతున్నాను, బాబ్జన్య క్లాస్. నేను ఈరోజు తీసుకున్న తీర్మానం ఏంటంటే, దానిల వల్లే 3 పూట్ల ప్రార్థన చెయ్యాలని, మంచిగా ఉండాలని, నీతిపరుడుగా ఉండాలని ఈరోజు తీర్మానం తీసుకున్నాను. ఓకే, వెరీ గుడ్, మంచి తీర్మానం తీసుకున్నారు. దానిల వల్లే ముమ్మారు ప్రార్థించాలనుకున్నా. నెక్స్ట్ ఇంకెవరన్నా? రావాలి. ఇంకెవరైనా? బాయ్స్, ఇంకా బాయ్స్, సీనియర్ బాయ్స్, జూనియర్ లేడీస్. నా పేరు చరణ్ అండి. పాస్టర్ గారు బాబ్జీ గారి దగ్గర నేను
ఉంటున్నాను. బాబ్జీ గారి క్లాస్ నేను మొట్టమొదటగా చెప్పింది ఫస్ట్ విబిఎస్సి క్లాస్ లో చెప్పింది, దేవుడు అన్నవాడు పరిశుద్ధంగా ఉండాలి. దాంట్లో మనం కూడా పరిశుద్ధంగా జీవించాలంటే నేను అబద్ధం ఆడకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ముమ్మారు దానియేలు ప్రార్థన చేసినట్టు 3 పూట్ల ముమ్మారు దేవుని కొరకు ప్రార్థన చేయాలి. అలాగే జార్జ్ ముల్లరు మొదటి జీవితం ఉన్నప్పుడు అబద్ధాలు ఆడుతూ దొంగతనాలు చేసేవాడు, తాగుతూ ఉండేవాడు. ఆ జీవితము కాకుండా దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళ నాన్న ప్రార్థన చేయమన్నప్పుడు తల్లిదండ్రుల కోసం కాకుండా నా అంతటా నేనే దేవునికి నేను అప్పగించుకొని సమర్పణ కలిగి దేవుని ఎదుట ఒక భయభక్తులు కలిగి ప్రార్థనలో ఎదిగితే అనేక మందికి నేను ఒక పెట్టేవాడిగాను నేను దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నాది. వెరీ గుడ్, క్లాప్స్ కొడదాం. ఓకే, వెరీ గుడ్, మంచి మాట చెప్పాడు. నెక్స్ట్ ఇంకెవరైనా లేడీస్ లో నుంచి, జూనియర్ లేడీస్, సీనియర్ లేడీస్ కదా, ఎవరికి వాళ్ళకి ఇది డెసిషన్ కదా. వినాలి, అక్కేం చెప్తా వినండి, అందరు వినండి ఇంకా. ఓకే, చెప్పు. నా పేరు బ్లెస్సీ. నేను బాబ్జీ అన్ని క్లాస్ గా నిన్న ఏలి అన్ని తీసుకున్నారు. నేను ఏలి అన్ని ఏమని చెప్పారంటే, దేవుడు మన పట్ల ఒక ప్రాజెక్ట్ కలిగి ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ అంటే మన లైఫ్ కి ఒక గోల్ ఉంది. ఆ గోల్ ని మనము రీచ్ అవ్వాలి. అది దేవుడు కోరిక, ఒక కోరిక. సో నేను ఆ గోల్ రీచ్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నాను. ఓకే, మంచి మాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా ఇంకా మేము ఏమైతే చెప్పాము మీకు 3 days లో మీకు చెప్పాము లేదా, చాలా విషయాలు చెప్పాం. డివోషన్ లో కానీ క్లాసెస్ లో కానీ మేము లెసన్ చెప్పిన తర్వాత మీరు ఏం తీర్మానం తీసుకున్నారు అది చెప్పమనేది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అందరికి. మీరు మాట్లాడుకోకూడదు. ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ, ఇక్కడ డివోషన్ చెప్పాం కదా, ఇక్కడ చెప్పలేదా? 3 days డివోషన్ చెప్పామో చెప్పలేదా? చెప్పాం. ఓకే, హల్లెలూయా చెప్పండి. నెక్స్ట్ క్లాసెస్ చెప్పామో లేదా? క్లాసెస్ లో ఏం చెప్పామో మీరు ఒక మంచి తీర్మానం ఎలా ఉందాం అనుకుంటున్నారు? విబిఎస్లో ఈ రోజు అయిపోయింది కదా, ఈ రోజు నుంచి మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు ఆ తీర్మానం మీరు చెప్పాలి. ఇంకెవరైనా బిగినర్స్ కానీ రావాలి స్పీడ్గా దా. కొంతమంది లెగుస్తున్నారు, కూర్చుని పోతాం, మీకు సపోర్ట్ చేస్తాం. లెక్క రండి, రావాలి. గేమ్ అయితే బాయ్స్ లేడీస్ గేమ్ అయితే మరి మీరు ఎవ్వరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మంచి తీర్మానం ఎవ్వరు తీసుకోలేదా? తీర్మానం మీరు ఎవ్వరు తీర్మానం తీసుకోలేదా? తీసుకోలేదు ఇంతకీ? హల్లెలూయా చెప్పండి అందరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సీనియర్ బాయ్స్ ఎవరైనా వస్తారా? జూనియర్ లో నుండి జూనియర్ బాయ్స్ కానీ. ఓకే, ఈ సమయం అన్నయ్యకి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అంతేనా అన్నయ్య? ఎవరెవరు చెప్పారు? మిస్ అయిపోయిన అయితే పర్లేదులేండి. నో మిస్సింగ్ ఎట్ ఆల్. ఎవ్రీథింగ్ ఈస్ బీన్ రికార్డెడ్. ఇక్కడ కాదు, పైన కూడా అయింది అంటున్నాను. పైన రికార్డ్ అయింది, ఇక్కడ రికార్డ్ అయిందిలేండి. మేమే ఎంత రికార్డింగ్ సెటప్ పెడితే పైన రికార్డింగ్ సెటప్ ఎంత ఉంటుందో తెలుసా? బోల్డ్ ఉంటది కదా. చాలా మంచిది. మీరు అందరూ కూడా పేరెంట్స్ అందరూ ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు అనుకుంటున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరూ కూడా ప్రోత్సహించారు చాలా మంది. కొంతమంది దేవుని తెలుసుకున్న వ్యక్తులు, కొంతమంది తెలుసుకోకపోయిన కొంతమందిని ప్రోత్సహించారు. వాళ్ళందరికీ ప్రభు పేరుట వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ
మా కోరిక ముఖ్యంగా మూలమైనది దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే, చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానియుడి, ఇటువారిదే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ యేసు దగ్గరికి వస్తే
ఏ శక్తులు అయినప్పటికీ నజరుడైన యేసు రక్తములో కాలిపోవాలి ప్రభా. యేసు నామములో కుటుంబాల్లో విడుదల కలగాలి. ఈ బిడ్డల ఇల్లు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన ధూపం మొదలవుతున్నప్పుడు యేసు నామములో కాయి వారి కింద కుటుంబ సభ్యుల్లోని ప్రభు వీళ్ళు మారిపోవాలి ప్రభా. ఆ విధమైన కార్యాలు చేయమని అడుగుతూ మీకు మహిమ చెల్లిస్తూ, అయ్యా వీరిని బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళ ప్రభావితం చేయాలి. ఆ విధమైన అభిషేకం చేత మీరు నింపి నడిపించే కార్యాలు జరిగించమని మీకు మహిమ చెల్లిస్తూ ప్రభా. ఈ యొక్క దాసుని నన్ను ప్రభా, ఇదోటి ప్రభా, అందరిలోని ప్రభా నాన్న చివరి వాడి కింద, కడపటి వాడి కింద ప్రభా, మీరు నించుని పెట్టి నడిపించిన విధానం బట్టి వందనాలు. జ్ఞానం లేని వారం ప్రభా, మాకు సమస్త జ్ఞానం మీరే, మాకు సమస్తము మీరే ఉన్నారు. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, ఆలోచనిచ్చిన దేవుడు, స్తోత్రం, అందరికీ స్తోత్రం, 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 స్తోత్రం. కన్న దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గడిగా స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన యేసుక్రీస్తు వారికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ ఘనత మీకే ప్రభావం చెదురుగా కనుక్కొంచు. యేసు నామములోకి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన వచ్చిన పాస్టర్ బాబుజీ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్దాము. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభు యేసునాథుని యొక్క కృపాక్షేమము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము వచ్చిన బిడ్డలకి, నీ పేరెంట్స్ కి, నీ ఇక సేవకుల కుటుంబానికి, ఈ ప్రాంతం అంతటికి దేవుడు తోడయండి. అతి సమీపంలో లైట్ ఆఫ్ మినిస్ట్రీలో అనేక మంది నూతనాత్మల చేత నింపబడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలందరూ కూడా ప్రైజ్ లార్డ్. మీరు కొంతమంది చూస్తున్నారు, నాకు తెలుసు. అనియాలు బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ చేస్తానని చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి, అక్క కింద ఫుడ్ రెడీయేనా? ఫుడ్ రెడీయేనా? అన్ని సర్వీస్ కావలిస్తే కొంచెం పెట్టియండి. కిందన ఉన్న అక్కలు అన్నాలు కిందన సర్వీస్ చేసింది కావలిస్తే చిన్న ప్లేట్లో బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ ఫోటో సెషన్ ఒకటి ఉందట అన్న. ఇవన్నీ త్వరగా క్లియర్ చేసిన మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ అవసరం లేదు, మీరు కూర్చోండి. సరే, ఇవి క్లియర్ చేసిన కొంచెం ఫోటో సెషన్ ఉందట, అది వెనక్కి పెట్టండి. ఇది కొంచెం ఈ చైర్స్ వీలైతే ఈలో గిఫ్ట్స్ ఇచ్చేస్తాము అన్నాలో చెప్పాలి. 3 క్లాస్ నుంచి బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ ఎవరు ఉన్నారో, ఇది చిన్న గిఫ్ట్స్, పెద్దవేం కాదు. బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ త్వరగా చెప్పాలి నాకు. అనియల్ మర్చిపోయాడు గొమ్మదిస్. రెగ్యులర్ గా 3 రోజులు రావాలి. మీకు హింట్ ఇచ్చేస్తున్నాను నేను. మీరు చెప్పిన మాట వినాలి, టైంకి రావాలి, భయభక్తులకి వెళ్ళి కనీసం మీ యొక్క వాక్యానికి, దేవుడు చెప్పిన వాక్యానికి మీకు రెస్పాండ్ అవ్వాలి. 3 రోజులు రావాలి, మాట వినాలి, టైంకి వచ్చి ఉండాలి, రీతిలో రెస్పాండ్ అయ్యి చక్కగా త్వరగా చెప్తారా? బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ బిగినర్స్ ప్రైమరీలోని బెస్ట్ బాయ్ జాయిన్సనా ఎవడీడా? టీచర్లు మరి చెప్పిన తర్వాత ఇంకేం చేస్తుందండి. అనియాలు వస్తారా ఒకసారి? దండి సేవకుల కింద. అన్నయ్య ఫోటో తీయడానికి కూడా ఎవరు లేరు, కానీ ఇన్ని ఫోన్లు ఉన్నాయి. ఒక్క నిమిషం, నా ఫోన్ ఇదోటి. ఓకే, తర్వాత బెస్ట్ గర్ల్ ఏలియా రావాలి.
చప్పట్లు కొట్టట్లేదు, చప్పగా కొడుతున్నారు. ఓకే, మిగతా క్లాసులో చెప్పాలి. మిగతా క్లాసులో ఎవరు? హెప్సిబా అట. అబ్బో, బెస్ట్ బాయ్ ఎవరు లేడు అంటే బెస్ట్ లేడు అసలు. ఓకే, అని మీ క్లాస్ లో ఎవరు ఒకసారి చూపించండి. అని ఏలియన్ క్లాస్ లో బాయ్స్ ఎవరు? చేతులు పైకి ఎత్తండి. తర్వాత అన్న క్లాస్ లోనే రైట్, హిప్స్బాక్ వస్తే అన్న క్లాస్ లోకి ఇచ్చేస్తారు. త్వరగా రావాలి, టైం అయిపోతుంది బాబాయ్. 9 o'clock వెళ్ళి వదిలేస్తానని చెప్పాను నేను. పిల్లలు చెప్పండి, మీరే చెప్పండి. ఏలియన్ క్లాస్ లో ఎవరో చేతులు ఎత్తమన్నాను కదా, ఏలియన్ క్లాస్ లోనే నాట్ గానీ మంచిగా రెస్పాండ్ అయ్యాడట. ఏలియన్ క్లాసా? ఓకే, ఇటు సైడ్ తిరగాలి సరిగా. ఈనోస్ ఓకే. తర్వాత అన్న క్లాసులోనే అన్న క్లాసులో ఎవరు ఉన్నారు త్వరగా చెప్తే. చెయ్యి పైకి ఎత్తమ్మా. శ్రావణి. ఓ ఓకే, శ్రావణి బెస్ట్ గర్ల్ అన్న సీనియర్ క్లాస్ నుంచి. ఓకే, నెక్స్ట్ బాయ్. ఓ గుడ్ జాబ్. క్లాప్స్ కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరు లేచి వెళ్ళిపోకండి. ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ నేను పంపిస్తాను. ఈ లైన్ అలా ఒకసారి అలా నించోండి. అక్క కిందనంతా కూడా ఆ ఫోటో, ఒక నిమిషం ఫోటో అట బాబాయ్. అవును, మర్చిపోయాను నేను. అందరూ ఒకసారి అన్న ఏలి అన్న క్లాస్ ఒకసారి వచ్చింది స్పీడ్ గా. ఏలియన్ క్లాస్ ఒకసారి, ఏలియన్ క్లాస్ ఫోటో దిగిపోదాం ఒకసారి. త్వరగా రావాలి. అందరు తీసుకుందాం. సరే, అందరు తీసుకుందాం అట. పోయిన సంవత్సరంలో అందరు కింద వైర్లు ఉన్నాయి చూసుకోండి, దయించి కిందన వైర్లు చూసుకోండి. పట్టుకోవాలి, వైర్ పట్టుకోవాలిగా. నేను హోల్డ్ చేశాను. కిందన పట్టుకుంటే సరిపోతుంది. రైట్, చిన్నపిల్లలు ముందుకు రండి. సీనియర్స్ వెనక్కి వెళ్ళిపోండి. త్వరగా చెల్లెలు లేచిపోవాలి. సీనియర్స్ వెనక్కి వెళ్ళిపోండి. పిల్లలందరూ ముందుకు వెళ్ళిపోండి. పొట్టోళ్ళందరూ ముందు ఉండాలి. పొట్టోళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. నా భాష మీకు తెలుసు కాబట్టి. నాకు తెలుసు, అందుకే పట్టుకో అని చెప్పాను నీకు. ఓకే, కింద వైర్స్ చూసుకోండి. అని అలా థ్యాంక్ యూ అన్న. ఆ పక్కన పోడియం పక్కన తీయాలి. అది